హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వీకెండ్. ఈ వీడియో ఏంటంటే పటాయాలో రన్వే నైట్ మార్కెట్ అని ఒక ఫేమస్ నైట్ మార్కెట్ ఉంది. సో మనం ఈ మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిపోతున్నాం. ఇక్కడ మీరు మంచి మంచి షాపింగ్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ నైట్ మార్కెట్ చాలా లైవ్లీగా ఉంటుంది. ఇది ఒక రన్వే థీమ్లో ఉంటుంది అనమాట. ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకు పటాయాలో సాయిసంగ్ రోడ్ అనే ఏరియాలో ఉంటుంది. టెర్మినల్ 21 అనే మాల్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఈ మార్కెట్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 PMకి ఓపెన్ చేస్తారు, నైట్ 11 PMకి క్లోజ్ చేస్తారు అండ్ ఎవ్రీడే ఓపెన్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి ముసలి మాంసం ఎలా అమ్ముతున్నారు. ఇక్కడ కింద హెడ్స్ కూడా కానొస్తున్నాయి, అవి రియల్ అయిన ముసలి హెడ్ అనేది. ఇక్కడ చూడండి ముసలిని లైవ్లో కట్ చేస్తున్నారు. నేనైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, చూడండి. ఇక్కడ అతను కట్ చేస్తుంటే మేము అలా అబ్జర్వ్ చేసుకుంటూ దగ్గరగా వీడియో తీసుకుంటూ చూస్తూ ఉంటే సడన్గా దాన్ని మా మీద ప్రాంక్ చేసినాడు అనమాట. చాలా భయపడినాము. అసలు ఫస్ట్ టైం మేము ఇలా చూడడం, ఇలా క్రొకడైల్ని లైవ్లో కట్ చేయడం ఇదంతా అనమాట. దాని హెడ్ అలా పెట్టేసి అది షోగా పెట్టినారు అండ్ మిగతా వెనకాల పార్ట్ అయితే అలా కట్ చేస్తున్నారు. అందరి ముందర లైవ్లోనే కట్ చేసి ఇస్తున్నారు. అది చూడడానికి అయితే కొంచెం బాధాకరంగానే అనిపించింది మాకు. ఇంక ఇక్కడ ఫ్రూట్స్ అయితే మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ దొరుకుతుంది. ఇదంతా మొత్తం ఫ్రూట్ సెక్షన్ అనమాట. డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. ప్యాషన్ ఫ్రూట్ అని, డ్యూరియన్ ఫ్రూట్ అని, లోంగన్ అనేసి, స్నేక్ ఫ్రూట్, ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ ఈయన ఏదో పొంగనాలు అంటాం కదా, ఆ టైప్లో వేస్తున్నాడు. మీట్ బాల్స్ అనుకుంటా అవి. అండ్ ఇక్కడ వచ్చేసి సీవీడ్, సాల్మన్, క్రాబ్ స్టిక్స్ వీటితో తయారు చేస్తున్నారు. చూడడానికి అయితే కొత్తగా అనిపించింది. ఇది వచ్చేసి ఇంకా థాయ్ టీ అనమాట. థాయిలాండ్లో ఫేమస్ థాయ్ టీ అండ్ మా ఫేవరెట్ కూడా ఇది. సో వెళ్ళగానే చూస్తేనే ఒకటైతే తీసేసుకున్నాం. స్మాల్ లార్జ్ అన్నారు. అక్కడ చూడండి స్మాల్ మనకి లార్జ్ లాగా ఉంటుంది అనమాట. అందుకే మేము ఒక స్మాల్ చెప్పాము. అదే మేము ఇద్దరం తాగినా కూడా మాకు ఎక్కువ అయిపోతుంది. ఇంకా లార్జ్ తీసుకుంటే 2 రోజులు తాగొచ్చు, అంత ఇచ్చేస్తారు క్వాంటిటీ. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ, 55 బాట్ అలా ఉందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా మనకు బబుల్స్ అవి కావాలంటే 10 బాట్ అలా ఎక్స్ట్రా తీసుకుంటారు. చాలా బాగుంటుంది ఇది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి థాయిలాండ్ వస్తే. 10 బాట్కి ఎన్ని బబుల్స్ వేస్తున్నారు చూడు. ఈ బబుల్స్ని పర్ల్స్ అని కూడా అంటారండి. ఇవి వచ్చేసి మన బాడీని కూల్ చేస్తాయంట, మన బాడీలో హీట్ తగ్గిస్తాయి అండ్ ఇవి మనకు మంచిది అనమాట తాగడం. వీటిలో టైప్స్ ఉంటాయి, లావెండర్, ఇంకా వచ్చేసి డిఫరెంట్ షేప్లో ఉంటాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి. మీకు ఏది కావాలో అది అడిగి ఇప్పించుకోవచ్చు. ఫస్ట్ ఈ బబుల్స్ ఒక 2 వేసుకొని ఈ మార్కెట్ చాలా బాగుంటుంది అసలు. ఫుడ్ కానీ ఏవైనా కానీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్నాక్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మనం తినగలిగేవైతే కొన్ని దొరుకుతాయి ఇక్కడ ఈ మార్కెట్లో. ఇక్కడ చూడండి క్రాబ్స్, ఫిషెస్, ప్రాన్స్ ఇవన్నీ లైవ్లో ఇలాగ పెట్టి ఉంచున్నారు, వాటర్ వేసి కూల్ వాటర్లో. సో సీ ఫుడ్ లవర్స్, ఇంకా సీ ఫుడ్ లవర్స్కి అయితే ఇది ఒక పండగ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ప్రాన్స్, టైగర్ ప్రాన్స్, సీషెల్, స్టార్ ఫిష్ కూడా దొరుకుతుంది అండ్ ఆక్టోపస్, ఇలాంటి వింత వింత ఫుడ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. ఒకసారి ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ మార్కెట్లో కొంచెం బాగానే ఉన్నాయి, ట్రై చేయొచ్చు. మెయిన్లీ ఇక్కడ అమ్మాయిలకి షాపింగ్ చేయాలంటే చాలా బాగున్నాయి, తక్కువ ప్రైస్ అనిపించింది. అండ్ అబ్బాయిలకు కూడా టీ షర్ట్స్ ఇలాంటివి, రేడియం టీ షర్ట్స్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇవన్నీ థాయిలాండ్ అథెంటిక్ డ్రెస్సెస్, థాయ్ డ్రెస్సెస్ అనమాట. ఈ
ఇది వచ్చేసి ఫిష్ స్పా. ఇక్కడ 100 బాట్ ఇస్తే అన్లిమిటెడ్గా కూర్చోవచ్చు అనమాట మనం. అండ్ మన సైడ్ అయితే ఇది ఎలా ఉంటుంది అంటే 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ అలా టైం లిమిట్ ఉంటుంది. ఇక్కడ థాయిలాండ్లో మేము ప్రతి చోట చూసిన చోట టైం లిమిట్ అంటూ ఏం లేదు, మనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఇదైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా కానీ కాళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నా కూడా ట్రై చేయండి. వర్తబుల్ అనమాట. 100 బాట్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక 250 రూపీస్ అలాగా. ఇంకా ఇక్కడ నెయిల్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటిలో ఏమైనా మనం సెలెక్ట్ చేసుకొని చేయించుకోవచ్చు. చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే చివరిలో ఇలా లైవ్ కన్సర్ట్ కూడా ఏదో చేస్తూ ఉన్నారనమాట, లైవ్ మ్యూజిక్తో. చాలా ప్లెజెంట్గా ఉంది. ఇది రన్వే నైట్ మార్కెట్. నార్మల్గా వేరే మార్కెట్స్ అయితే కొంచెం గందరగోళంగా ఉంటాయి, కానీ ఇదైతే చాలా ప్లెజెంట్గా చాలా బాగుందన్నమాట, పీస్ఫుల్గా. సో మీరు పటాయా విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ నైట్ మార్కెట్ కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇంక ఇక్కడ మొత్తం గేమ్స్ ఉన్నాయి. ప్రతి గేమ్కి ఏదైనా మనం ఏదో ఒకటి విన్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ స్ట్రైట్గా ఎండ్కి వచ్చేస్తే లాస్ట్లో మొత్తం అన్ని గేమ్స్ ఉన్నాయి. అండ్ ఈ గేమ్ చాలా బాగా నచ్చింది మాకు. 3 ఇస్తారు 100 బాట్ అంట, అంటే మన ఇండియన్ రూపీస్లో 250 రూపీస్. మనం 3 ఒకవేళ హిట్ చేస్తే బెలూన్స్ మనకు ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు. ఒకటి హిట్ చేసినా కూడా ఒక బొమ్మ అయితే ఇస్తున్నారు. ఇదైతే మాకు చాలా బాగా అనిపించింది. చూసుకోండి. ఓకే అండ్ ఇంకోటి కట్టు. చూపి లవ్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట, కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇక్కడ ఫుడ్ కానీ ఏమైనా తీసుకొని కూర్చోవచ్చు, లేదా ఊరికే అలా కూడా కూర్చోవచ్చు అనమాట. అండ్ చాలా లైటింగ్స్తో చాలా బాగుంది. వేరే షేప్లో వస్తాయి సాయి. 20 బాట్ ఉన్నాయి. తాగినట్లు గుర్తు. ఇప్పుడు ఈ కాయలు అంటారు లాంగ్ మాస్టర్. ที่บ้านมีกุ้งอีกไหมหมดแล้วเหรอเอาหมดแล้วใช่ไหม ఇంకా ఇక్కడ మేము చూసిన విచిత్రమైన ఫుడ్స్లో ఇవి కూడా ఒకటి. ఇవి వచ్చేసి బొద్దింకలు, పురుగులు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వీళ్ళు కొద్దిమంది పురుగులు కూడా తింటారు. ఇవి సిల్క్ వామ్, ఇవి కూడా దాంట్లో చిన్నవి. అండ్ ఇవి బొద్దింకల్ టైప్, ఇవి కూడా అలాంటివి ఏవో ఇన్సెక్ట్స్. ఇవి అన్నీ ఇలాంటివి కూడా ఉంటాయి చూడండి, పెద్ద కాక్రోచ్ టైప్ ఉంది. ఇది స్కార్పియన్. సో ఇలా చిన్న చిన్న పురుగులు, అది జెర్రీ టైప్ ఉంది. ఇవన్నీ తింటారనమాట ఇక్కడ కప్స్లో. అవి కూడా గ్రామ్స్ వెయిట్ వేసి ఇస్తారు. ఇంక ఇక్కడ చూడండి వింత వింత ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి షెల్ ఉన్నట్టుంది. అండ్ దీని లోపల ఏమో ఫ్లెష్ ఏమో కనిపించలేదు. ఇంక ఇవి చూడండి కింద, ఇవేంటో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము కూడా ఫస్ట్ టైం చూడడం ఇవి. అండ్ ఇవన్నీ లైవ్లో మనకి ఏది కావాలో అది మనం చూస్ చేసుకుంటే ఇక్కడ మనకి అప్పటికప్పుడు వండిస్తారు. అండ్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సీ ఫుడ్ కూడా ఈ మార్కెట్లో. ఇంక ఇక్కడ చిన్న ఫిషెస్ ఉన్నాయి, చిన్నవి.
ఇవి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, ష్రింప్, ఇంకా ఫిష్, చికెన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవైతే మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా స్పైరల్ షేప్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఫిష్ ఇవన్నీ కేఎఫ్సి స్టైల్లో చేస్తారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మేమైతే ఇదొకటి తీసుకున్నాము. ఫిష్ ఫ్రైస్ అని 100 బాట్ పడింది. అంటే మన ఇండియన్ రూపీస్‌లో 250 రూపీస్ అలాగా. అండ్ చాలా వర్తబుల్ అనిపించింది మాకు. టేస్ట్ అయితే అసలు చాలా బావుంటది. నెక్స్ట్ లెవెల్‌లో. దీంతో పాటు మనకు 2 ఫిష్ ఫ్రైస్, కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్, దాంతో పాటు మయోనీస్, కొంచెం టమోటా సాస్ ఇస్తారనమాట. చాలా బావుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంతటితో ఈ వీడియో అయిపోతుంది. ఎండ్‌లో మీకు బ్యాంకాక్‌లో బాక్సింగ్ ఎలా ఉంటదో కొంచెం వేస్తాను చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఈ వీడియోలో మీకేం బాగా నచ్చిందో కామెంట్ కూడా చేయండి. Oh, a big fall of 10 and another one. Oh. Back. And another 1, 2, and whoa, sir. This is getting tougher and tougher. Find out. Oh, they're